ఈ వర్షాకాలంలో చూడాల్సిన 10 బెస్ట్ వాటర్ ఫాల్స్ ఒక్క రోజులో హైదరాబాద్ నుంచి వెళ్ళి రావచ్చు. అవేంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాకాలం మొదలైంది. తొలి వాన చినుకులు నేలను తాకాయి. పచ్చని చెట్లు కొత్తగా అందాన్ని సంతరించుకున్నాయి. చల్లని గాలి మనసును తాకుతోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో కూర్చోవాలనిపిస్తోందా? అస్సలు కాదు కదా. హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ సీజన్లో ఒకే ఆలోచన వస్తోంది. ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించాలి, ఎక్కువ ఖర్చు కాకుండా ఒకే రోజులో వెళ్ళి వచ్చేయగలిగే అద్భుతమైన ప్రదేశం ఏది, కొండల మధ్య ఉరకలెత్తే జలపాతాలను చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి. ఈ రోజు మీకోసం హైదరాబాద్కు సమీపంలో ఉన్న టాప్ 10 అద్భుతమైన వాటర్ ఫాల్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే వచ్చే వీకెండ్లో మీ ట్రిప్ ప్లాన్ ఫిక్స్ అయిపోతుంది. అంతేకాదు, ఈ 10 జలపాతాల్లో ఏది ఫ్యామిలీకి బెస్ట్, ఏది ఫ్రెండ్స్తో వెళ్ళడానికి బెస్ట్, ఏది ట్రెక్కింగ్ లవర్స్ కోసం, ఏది ఫోటోగ్రఫీ ప్రేమికులకు స్వర్గం అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వర్షాకాలంలో ప్రకృతి తన అసలు అందాన్ని చూపిస్తుంది. ఎండలలో ఎండిపోయిన కొండలు ఒక్కసారిగా పచ్చగా మారిపోతాయి. చిన్న చిన్న వాగులు పెద్ద జలపాతాలుగా రూపాంతరం చెందుతాయి. అడవుల్లో పక్షుల కిలారావాలు, చల్లని గాలి, మబ్బులతో కప్పుకున్న కొండలు, ఇవన్నీ కలిసి మనసుకు చెప్పలేనంత ప్రశాంతతనిస్తాయి. అందుకే ఈ సీజన్ను ట్రావెల్ లవర్స్ స్వర్గం అంటారు. మన మొదటి గమ్యం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన కుంతాల జలపాతం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ జలపాతం వర్షాకాలంలో నిజంగా స్వర్గంలా కనిపిస్తుంది. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగుతున్న నీటి హోరు చూస్తుంటే కళ్ళను తిప్పుకోలేరు. చుట్టూ సహ్యాద్రి కొండలు, పచ్చని అడవులు, రాతి బండలు. ప్రకృతి ప్రేమికులకు ఇదొక కలల ప్రపంచంలా ఉంటుంది. కిందకు వెళ్లే మెట్లు దిగుతున్న కొద్దీ వినిపించే నీటి శబ్దం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టమైతే కుంతాల తప్పకుండా మీ లిస్ట్లో ఉండాలి. ఇప్పుడు నల్లమల్ల అడవులో దాగి ఉన్న మల్లెల తీర్థానికి వెళ్దాం. ఇది కేవలం జలపాతం మాత్రమే కాదు, ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉండే ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవాలంటే కొన్ని వందల మెట్లు దిగాలి. కానీ కిందికి చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం ఆ అలసటను పూర్తిగా మర్చిపోయేలా చేస్తోంది. ఎత్తైన కొండల మధ్య నుంచి తెల్లని నీరు కిందికి జారువారడం నిజంగా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మన ప్రయాణం నాగార్జున సాగర్ సమీపంలోని ఎత్తిపోతల జలపాతం వైపు సాగుతోంది. కుటుంబ సభ్యులతో వెళ్ళడానికి ఇది చాలా మంచి ప్రదేశం. ఇక్కడ జలపాతంతో పాటు మొసళ్ళ పెంపక కేంద్రం కూడా ఉంది. సాయంత్రం సమయంలో రంగురంగుల లైట్ల వెలుగుల్లో ఈ జలపాతం మరింత అందంగా కనిపిస్తోంది. పిల్లలకు కూడా ఇది మంచి అనుభూతిని ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన బొగత జలపాతానికి వెళ్దాం. ములుగు జిల్లాలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ వర్షాకాలంలో ఉగ్ర రూపం దాలుస్తుంది. విశాలంగా పారే నీటి ప్రవాహం, చుట్టూ దట్టమైన అడవులు, నీటి తుంపర్లు ముఖాన్ని తాకే అనుభూతి, ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ప్రకృతి అందాలు ఆస్వాదించాలనుకునే వారికి ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం. కుంతాలకు దగ్గరలోనే మరో అద్భుతం పోచేరా జలపాతం. ఈ జలపాతం అందం కాస్త భిన్నంగా ఉంటుంది. భారీ రాతి పలకల మీదుగా వేగంగా పారే నీరు ఒక్కసారిగా లోతైన సహజ గుండంలోకి పడుతోంది. ఈ ప్రాంతం చాలా లోతుగా ఉండడం వల్ల దూరం నుంచి ఆ అందాలను ఆస్వాదించడం మంచిది. భద్రతను ఎప్పుడూ విస్మరించకూడదు. ఇప్పుడు సహస్రకుట్ జలపాతం గురించి మాట్లాడుకుందాం. పెన్గంగా నదిపై ఏర్పడిన ఈ జలపాతం వర్షాకాలంలో వందల చిన్న చిన్న ప్రవాహాలుగా విడిపోయి కిందికి పడుతోంది. అందుకే దీనిని సహస్రకుండ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం జలపాతాన్ని చూస్తే ఆ దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది. భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో దాగి ఉన్న గుండెల జలపాతం కూడా ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. ఇక్కడ పెద్దగా జనసందోహం ఉండదు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక. పక్షుల శబ్దాలు, చల్లని గాలి, అడవుల నిశ్శబ్దం, ఇవన్నీ మనసుకు ఎంతో హాయిని ఇస్తాయి. హైదరాబాద్కు అత్యంత దగ్గరలో ఉన్న ముత్యాల ధార జలపాతం గురించి చెప్పకుండా ఈ జాబితా పూర్తి కాదు. కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఒక రోజు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ స్పాట్. అనంతగిరి హిల్స్లో చిన్న ట్రెక్కింగ్ చేసిన తర్వాత కనిపించే ఈ జలపాతం నిజంగా ముత్యాలు రాలుతున్నట్లే కనిపిస్తోంది. ఫ్రెండ్స్తో బైక్ రైడ్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్. ములుగు జిల్లాలోని ఏనుగుసారి జలపాతం అడ్వెంచర్ లవర్స్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే కొంత ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి మధ్య నడుస్తూ చివరికి జలపాతం దగ్గరకు చేరుకున్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. నగర జీవితం నుంచి పూర్తిగా దూరంగా వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం. మన చివరి గమ్యం మాషేనులొద్ది జలపాతం. ఇది ఇప్పుడిప్పుడే పర్యాటకుల్లో గుర్తింపు పొందుతోంది. ఇంకా పెద్దగా జనసందోహం లేకపోవడంతో
సహజ అందాలు అలాగే ఉన్నాయి. దట్టమైన చెట్ల మధ్య నుంచి జాలువారే నీరు, చల్లని రాతి బండలు, ప్రశాంతవంతమైన వాతావరణం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ఫ్రెండ్స్, ఈ 10 జలపాతాల్లో ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని చోట్ల ట్రెక్కింగ్ ఉంటుంది, కొన్ని చోట్ల కుటుంబంతో ప్రశాంతంగా గడపవచ్చు, మరికొన్ని ఫోటోగ్రఫీకి బెస్ట్, ఇంకొన్ని అడ్వెంచర్ ప్రేమికుల కోసం. కాబట్టి మీ ఆసక్తికి అనుగుణంగా ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. అయితే వర్షాకాలంలో జలపాతాలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జారుడు రాళ్లపై పరుగులు పెట్టకండి, లోతైన గుండాలలోకి దిగకండి, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ట్రెక్కింగ్ షూ ధరించండి, ప్లాస్టిక్ వ్యర్థాలను అడవుల్లో పడేయకండి. ప్రకృతిని కాపాడడం ప్రతి పర్యాటకుడి బాధ్యత. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో మంచి ఫోటోలు చూసి ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి. అధికారుల సూచనలు తప్పకుండా పాటించండి. భద్రత మొదటి ప్రాధాన్యం. అందమైన ఫోటో కంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవడం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో ఒక రోజు ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ టాప్ 10 వాటర్ ఫాల్స్లో మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకుని కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ప్రకృతి ఒడిలో కొంత సమయం గడపండి. నగర కాలుష్యం, ట్రాఫిక్, పని ఒత్తిడి మధ్య అలసిపోయిన మనసుకు ప్రకృతి ఇచ్చే ప్రశాంతతకు ప్రత్యామ్నాయం లేదు. వర్షంలో కొండల మధ్య కురిసే నీటి హోరును చూస్తూ గడిపే కొన్ని గంటలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారిపోతాయి. మరి టాప్ 10 జలపాతాల్లో మీరు ఇప్పటికే ఏ ప్రదేశాన్ని సందర్శించారు? మీకు అత్యంత ఇష్టమైన వాటర్ ఫాల్స్ ఏది? ఇంకా ఏ జలపాతాన్ని ఈ లిస్ట్లో చేర్చాలని మీరు భావిస్తున్నారు? కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ గైడ్స్, వీకెండ్ డెస్టినేషన్స్, ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, టూరిజం విశేషాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో.